ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభునామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని ప్రభువు మాట్లాడుచున్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువును పూర్ణ హృదయంతో వెంబడించేవారు మరలా ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి పోవాలని వారి మీద సాతాను ఎన్నో ఆయుధములను ప్రయోగిస్తాడు. అయితే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల పక్షంగా ఉండి వారిని కాపాడుతాడు. కాబట్టి ఏ ఆయుధమును వారి మీద ఏమీ చేయలేదు. దేవుని ప్రజలకు విరోధంగా రూపించబడిన ఆయుధములు ఏవనగా దోషారోపణ, శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము అనగా ఊహించని ఆపద, ఖడ్గము, మనస్సునకు తగిలే గాయము అనే ఆయుధములను సాతానుడు ప్రయోగిస్తాడు. నా ప్రియ నేస్తమా, క్రీస్తువును పోలి నడుచుకుంటూ ఆయన చిత్తములో ముందుకు కొనసాగుతున్న నీ సందేశము చేత ఒప్పింపబడని వారి నుండి ఈ వాక్యానుసారమైన జీవితమును బట్టి, పరిచర్యను బట్టి అసూయపడే సాతాను నుండి, సాతాను మనుషుల నుండి తీవ్రమైన హింసలు, వ్యతిరేకతలు, ఆరోపణలు, దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక మంది వారి ఆరోపణలను నమ్ముతారు. వారిని అలా నమ్మనిమ్ము, కలవరపడకము. నీ ప్రభువుని కూడా వారు అలాగే అనుకునిరి. నీ నోరు మూసుకొని యుండుము. ఒక దినము దేవుడు వారి నోళ్లను మూసివేసి నీ పక్షముగా తీర్పు తీర్చి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును నిన్నేమి చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రభునామం పేరిట ప్రార్థన చేయవలసింది కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.